పుట్టినరోజు సందర్భంగా ఇంత ఘనకార్యాన్ని మనం 11 ఏళ్లుగా నిర్వహించుకోవడం అనేటువంటిది మా నిమ్ గారు సుబ్బరాజు గారు చేస్తున్నటువంటి ఒక పవిత్రమైన కార్యక్రమం. ఈ పవిత్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా సభాముఖంగా స్వాగతం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారికి, అలాగే నేను ఎంతో అభిమానించి గౌరవించేటువంటి పెద్దలు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి, శ్రీ బెనర్జీ గారికి, అలాగే శ్రీ సుధాకర్ గారికి, శరత్ గారికి, మా పండితుడు, కవి, రచయిత, పద్యకవి, ప్యారడీ కవి, అన్నింటినీ మించి సహృదయుడైనటువంటి మా జొన్నమిత్రుడు రామలింగేశ్వరరావు గారికి, దర్శకుడు కూడా నాకు ఎంతో సన్మిత్రులైనటువంటి శ్రీ నడింపల్లి రాజు గారికి, అలాగే శ్రీమతి నేరేళ్ల శారద గారు మహిళా కమిషన్ అధ్యక్షురాలుగా మీకు అందరికీ మరొకసారి సభాముఖంగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది ద్విపాత్రలను వహించాల్సిన అవసరం వచ్చిందని ఇప్పుడే వారు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా బాపు గారిని తలుచుకోవడం, బాపు గారిని కొలుచుకోవడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి పుణ్యం ఇది. దీనికి ముఖ్యంగా ముందు నిమ్ గారికి సభాముఖంగా నేను నమస్కరిస్తూ ఉన్నాను. వారి ఆలోచనకి అంకురార్పణ చేయడమే కాకుండా దాన్ని ముందుకు సాగనిస్తూ సుబ్బరాజు లాంటి సమర్థుణ్ణి కార్యదర్శిగా లేక కార్యనిర్వాహకుడిగా లేక కార్యదక్షుడిగా నిలబెట్టినందుకు నిమ్ గారికి నేను నమస్కరిస్తున్నాను. నిమ్ అనేటువంటిది చిన్న పేరే కానీ ఆయనను దృష్టిలో పెట్టుకొని నిమ్ అని పెట్టుకున్నాడు, కానీ ఆయన పేరు భమిడిపాటి నరసింహమూర్తి. భమిడిపాటి కుటుంబానికి సంబంధించినటువంటి నిమ్ గారు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటారనేటువంటి సంగతి మనకు తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు. ఒక మంచి రచయిత, ఒక మంచి బ్యాలెన్స్ రాసేటువంటి మహానుభావుడు, రచయిత, పద్యాలు రాస్తాడు, పాటలు రాస్తాడు, అన్నిటికంటే మించి కార్టూన్లు వేస్తాడు, చిత్రాలు గీస్తాడు, మనకందరికీ ఆనందాన్ని కలిగిస్తాడు. నిమ్ సుబ్బరాజుల యొక్క దర్శకత్వంలో ఇవాళ మనం అందరం కూడా బాపు రమణల అకాడమీ అనేటువంటి సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇక బాపు రమణల గురించి చెప్పాలని చెప్పంటే మనం సరిపోం. నిజానికి తీసుకోవచ్చు, బాపు గారు ఒక బొమ్మర్షి, బొమ్మలు వేసే మహర్షిని బొమ్మర్షి అని చెప్పని అంటారు. అలాగే ఆయన ఎంత గొప్పవాడు అని చెప్పంటే చాలా కార్టూన్లు వేస్తూ ఉంటే ఎంత సునిశ్చితంగా ఉంటాయో అంతగా కొంటెగా కూడా ఉంటాయి. అందుకని ఆయన చూపంతా కూడా కార్టూన్ చూపు, కొంటె చూపు అని చెప్పన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి బాపు అలా చెయ్యి ఇలా గీస్తే ఒక గీత ఒక బొమ్మ అయిపోయేటువంటి రోజుల్లో చాలామందికి ఆయన శిక్షణ ఇవ్వడమే కాకుండా ఆయన ఎంతోమందికి గురువుగా ఉండేటువంటి పరిస్థితి. ఆ బాపు గారి యొక్క కుటుంబం ఎంత గొప్పది అని చెప్పంటే, వారి అన్నగారు సూర్యనారాయణ గారు అయితే, వారి తమ్ముడు గారు శంకరనారాయణ గారు, రామనారాయణ గారు. నాకు శంకరనారాయణ గారు, రామనారాయణ గారు కూడా తెలుసు, బాపు గారు కూడా తెలుసు. బాపు గారు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ. వాళ్ళ నాన్నగారు కూడా హైకోర్టులో అడ్వకేట్గా మద్రాసులో పనిచేస్తున్నటువంటి రోజుల్లో వీరు కూడా లా చేశారు, కానీ ఎప్పుడు కూడా కోర్టు మెట్లెక్కినటువంటి ఆయన కాదు. ఎప్పుడు బొమ్మలు గీసుకుంటుండేటువంటి వాడే, మౌనంగా ఉంటాడు, చిరునవ్వు నవ్వుతాడు, ఎక్కువ మాట్లాడాడు, తక్కువగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎక్కువగా మన దేశానికి, రాష్ట్రానికి, జాతికి సేవ చేసినటువంటి మహానుభావుడు. వారి పుట్టినరోజు నాడు మనం ఇంతమందిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నామని చెప్పంటే ఇది ఒక పండుగ రోజులా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా కళారంగానికి, కళాభిమానులకు అందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవం. బాపు గారి యొక్క విషయంలోకి వస్తే, ఒకసారి ఒక సినీ జర్నలిస్టు అడిగాడు, మీరు ఇన్ని చిత్రాలు తీశారు కదా, ఇన్ని చిత్రాల్లో శ్రీరామరాజ్యం కూడా తీశారు కదా, లవకుశకును శ్రీరామరాజ్యానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అని చెప్పని అడిగారు బాపుని. అడిగితే ఎన్టీఆర్కును బాలకృష్ణకు ఉండేటువంటి తేడా ఉంటుంది అందులో, అంతే కదా, న్యాచురల్గా ఉంటుంది అన్నాడు. ఎంత గొప్పగా ఉంది, కొంటెగా ఉంది, చాలా సూటిగా ఉంది ఆ సమాధానం. అలాగే మరొక చోట సాక్షి సినిమా అనేటువంటిది చాలా స్ఫూర్తిమంతం కదండి, స్ఫూర్తిదాయకం కదా అన్నాడు. ఆహా, తప్పకుండా. ఎందుకంటే అందులో నటించినటువంటి హీరోయిన్లు పులిదిండు అనేటువంటి గ్రామంలో పులిదండి అనేటువంటి గ్రామంలో షూటింగ్ జరుపుకుంటే ఆ గ్రామంలో ఉండేటువంటి గుళ్ళో వాళ్ళు కలిసి పూజ చేశారు. ఆ తర్వాత వారిరువురు కూడా అదే పులిదండి గ్రామంలో హీరోయిన్లుగా కాకుండా భార్యాభర్తలు అయ్యారు. కాబట్టి ఎంత స్ఫూర్తిని అందించిందో ఆ పిక్చరు అని చెప్పని కొంటెగా మాట్లాడినటువంటి బాపు యొక్క మాటలు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి నాకు. ఆ మహానుభావుడు మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిని అందించినటువంటి వాడు. వారి జయంతిని వాళ్ళు నిర్వహించుకుంటున్నాం. బాపు రమణలు ఇంతకుముందు ఒక వ్యాఖ్యాత చెప్పినట్టుగా
వారిరువురిని కూడా మనం విడదీసి చెప్పలేము. బాపు రమణ, రమణ బాపు, వారి యొక్క అనుబంధం అంత గొప్పది. స్నేహం అంటే ఇలా ఉండాలి, 2 అక్షరాల్లాగా బాపు రమణల్లాగా అనేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తించి మనకందరికీ కూడా ఆదర్శంగా ఉన్నటువంటి వారి ఇరువురికి కూడా నమస్కరిస్తూ మనం సభా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. ఈ సభలో మనం గమనించేది ఏంటంటే, ముగ్గురు గొప్ప అయినటువంటి వారికి పురస్కారాలు అందిస్తున్నారు బాపు రమణ అకాడమీ వారు. ముందుగా మా సుభాని. నాకు సుభాని గత 35 ఏళ్ళుగా తెలుసు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను కమిషన్ ఇన్ఫర్మేషన్గా 95వ సంవత్సరంలో పనిచేసేటువంటి రోజుల్లోనే వాడిని నేను ఎరుగుదును. ఎంత మౌనంగా ఉంటాడో అంత పనిమంతుడు, అంత ధీమంతుడు, అంత కార్యశీలి, కార్యదక్షుడు కూడా. వారు కారంచేడు నుంచి వచ్చినటువంటి ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ అని చెప్పని తెలిస్తే నాకు ఆనందం వేసింది. తెలుగులో బాగా మాట్లాడతాడు, ఉర్దూ కంటే కూడా. అందుకనే వారి తల్లిదండ్రులైనటువంటి షేక్ దస్తగిరి సాబ్కి, శ్రీమతి షేక్ దస్తగిరి సాబ్కి నేను నమస్కరిస్తున్నాను. ఇంత మంచి కొడుకుని ఇచ్చినందుకు, ఇంత మంచి మనిషిని కొడుకుగా కన్నందుకు, మనకు తెలుగునాటి ఇంత మంచి మనిషిని దక్కించినందుకు, మనకు వారు స్నేహపాత్రంగా ఉంటున్నందుకు. ఆయన ఎంత ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పంటే, జ్యోతి పత్రికలో కార్టూన్ల యొక్క పోటీ పెడితే అప్పుడు పెట్టినప్పుడు న్యాయ నిర్ణేతలు ఎవరు అని చెప్పంటే బాపు గారు, ముళ్ళపూడి రమణ గారు, శ్రీరమణ గారు. ఈ ముగ్గురు కూడా కార్టూన్ల పోటీలో న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు. ఆ పోటీలో తన యొక్క కార్టూన్లను పంపిస్తే అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. హైదరాబాద్కి వచ్చి ప్రైజ్ తీసుకోమంటే అప్పుడే అనుకుంటే బహుశా ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చి ఆ ప్రైజ్ తీసుకున్నటువంటి సుభాని తర్వాత హైదరాబాద్లో ఒక నక్షత్రంలాగా వెలుగుతున్నాడని చెప్పిన సంగతి జర్నలిస్టులకు అందరికీ తెలుసు, కార్టూనిస్టులకు అందరికీ తెలుసు, ఆయనతో సాన్నిహిత్యం ఉండేటువంటి వాళ్ళకి అందరికీ తెలుసు ఎంత గొప్పగా వెలుగుతున్నాడో. 1985లో మొట్టమొదటిగా ఆంధ్రభూమి వీక్లీలో ఉండి, ఆ తర్వాత 1992లో డక్కన్ కానికలతో గత 33 ఏళ్ళుగా అనుబంధాన్ని పెంచుకొని ఆ వెంకటరామరెడ్డి గారు, అంతకంటే వారి తండ్రి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వారి యొక్క సారథ్యంలో పత్రికలో అందంగా కార్టూన్లు, క్యారికేచర్లు, ఇల్లుస్ట్రేషన్స్ వేసినటువంటి సుభానికి ఇవాళ పురస్కారం అందజేయడం అనేటువంటిది ఒక గొప్ప అదృష్టం బాపు రమణ అకాడమీకి అని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. తక్కిన కార్టూనిస్టులకు అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం ఇది. ఇప్పుడు సుభాని వేసినటువంటి విషయంలో నేను ఆ సమయంలో ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నాను. అప్పుడు హోటల్ వైస్రాయ్ అని చెప్పని ఉండేది, ఇప్పుడు అది హోటల్ మ్యారియట్ అయింది. హోటల్ వైస్రాయ్లో ఎమ్మెల్యేలంతా కూడా క్యాంప్ చేస్తున్నారు. ఆ ఘట్టం ఈ పాటికి అర్థమై ఉంటుంది సభికులకు, వేదిక మీద ఉన్న పెద్దలకందరికీ. ఆ క్యాంప్ చేస్తున్నటువంటి రోజుల్లో చంద్రగ్రహణం వచ్చింది. సుభానికి తలుక్కుమని ఉంటుంది ఆలోచన. చంద్రగ్రహణం వస్తే ఆ చంద్రగ్రహణాన్ని కార్టూన్గా వేసి ఎన్టీ రామారావు గారికి చాలా ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావుడు సుభాని. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, సుభాని ఇప్పుడు నేను చెప్తున్నాను నీకు, నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా నీకు చెప్పలేదు, మీకు అందరికీ కూడా తెలపాల్సిన బాధ్యత ఉంది. ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనేటువంటి వాడు ముఖ్యమంత్రి గారికి ఉదయం పూట వెళ్ళి ఆ రోజున వచ్చినటువంటి వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో, వివిధ పత్రికలు ఏవైతే ఉన్నాయో, వాటిల్లో ఉండేటువంటి విశేషాలు ఏమున్నాయో, నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో, పాజిటివ్ పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా విశదీకరించాల్సినటువంటి బాధ్యత కమిషన్ ఇన్ఫర్మేషన్కి. ఆ బాధ్యత బాగా చేస్తే వాడు కమిషన్ ఇన్ఫర్మేషన్గా బాగా పనిచేసినట్టు లెక్క. తక్కిన పనులు ఏవి చేసినా చేయకపోయినా అవన్నీ పట్టించుకోరు ఎక్కువగా ముఖ్యమంత్రులు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు. అలాంటిది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటువంటి సమయంలో తక్కిన వాళ్ళకి 6 గంటలకు కావచ్చు, కానీ వీరికి 4:30 ప్రాంతంలోనే చెప్పాల్సినటువంటి బాధ్యత. అప్పుడు ఆ పేపర్ చూపించినప్పుడు సుభాని యొక్క కార్టూన్ను చూసి శభాష్ అని చెప్పని మెచ్చుకుంటే ఆ విషయాన్ని నేను మళ్ళీ సుభానికి నేను గుర్తు చేసినటువంటి స్థితి నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను, ఇక్కడ గుర్తు చేస్తున్నాను వారికి. అలాగే ఒక చోట ఒక సందర్భంలో రేణుకా చౌదరి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారిపై కార్టూన్ వేశారు. మంత్రి గారు కాబట్టి మంత్రుల మీద తప్పకుండా అప్పుడప్పుడు కార్టూనిస్టులు అలా ఝలకులు వేస్తేనే కానీ వాళ్ళు సరైనటువంటి రీతిలో ప్రవర్తించడానికి, ప్రయత్నించడానికి, మనకు కావాల్సినటువంటి రీతిలో మంచి ఫలితాలను అందించడానికి ప్రయత్నం చేస్తుంటారు. లేకపోతే వారి ఇష్టంలో వారు ఉంటారు. అలాంటి ఒక కార్టూన్ వేసినప్పుడు రేణుకా చౌదరి యొక్క వెయిట్ ఎంత వేశాడు అని చెప్పంటే నేను తగ్గించుకుంటానని చెప్పని వారికి చెప్పేంత నేను ఆ ప్రయత్నం చేస్తాను సుభాని, డోంట్ వరీ. నాకు ఆ కార్టూన్ యొక్క ఒరిజినల్ పంపించేసేస్తే ఇవాళ నుంచి నేను ప్రయత్నం చేస్తాను, నేను రోజు వాడతాను అని చెప్పి మనకందరికీ కార్టూన్లో ఆనందమే కాకుండా ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నేను ఆనందంగా ఉంటుందని చెప్తూ సుభాని యొక్క ప్రతిభని మనం మాటల్లో చెప్పలేము. వారు ఇలాగే మున్ముందు కూడా ప్రతిభామూర్తిగా వెలగాలని చెప్పని, జీవించినంత కాలం కార్టూన్లు వేస్తున్నంత కాలం జీవించుండాలని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ 40 ఏళ్ళుగా పత్రికా రంగంలో ఉండేటువంటి సుభాని ఇప్పుడు బహుశా ఇవాళ ఒక పుస్తకాన్ని విడుదల చేసుకుంటున్నాము, 40 years ఆఫ్ సుభాని అని చెప్పని. ఆయన
తనకు ఇప్పటివరకు 35,000 కార్టూన్లు, 5,000 క్యారికేచర్లు వేసి 40 ఏళ్ల కార్టూనిస్టు యొక్క జీవితంలో 40,000 కార్టూన్లు, క్యారికేచర్లు వేసినటువంటి మహానుభావుడు సుభాని, షేక్ సుభాని ఆయన పేరు. ఇక నాకు ఎడమ భుజంగా ఉన్నాడు కానీ కుడి భుజమే. ఇప్పుడు ఇక్కడ సభలో ఉన్నాడు ఎడమ భుజంగా. సామాన్యుడు కాదు. ఇంతకుముందే చూసాం. అసలు ఆ ఏవి చూస్తున్నంతసేపు నేను కుర్చీ మీద కూర్చోలే, కుర్చీకి ఇంత ఎత్తుగా ఎగిరి కూర్చున్నాను నేను. అది ఏమి పద్యం అండి? పద్యకవి ఉంటాడు నిజమే, ప్యారడీ కవి ఉంటాడు నిజమే, కానీ ఆ పద్యాన్ని అంత గొప్పగా అంటే అందులో అసలు ఛందస్సు ఉందా లేదా అని వెతకడానికి టైం లేకుండా ఉంది. కానీ ఛందస్సు లేకుండా నేను అనుకుంటా ఆ పద్యాల్ని వాడలేదని చెప్పి అనుకుంటున్నాను. శార్దూలం అని చెప్పి అన్నాడు. శార్దూలం అంటే పులి లాంటి మనిషి ఆయన. పద్యంలో అంత గొప్పనైనటువంటి ధార ఉన్నటువంటి మా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మంచి పద్యకవి, మంచి ప్యారడీ కవి. ప్యారడీ అని చెప్పనేటువంటి విషయానికి వస్తే మాత్రం ఆయనకు తెలిసినంత ప్యారడీ తక్కిన వాళ్ళకి తెలియదు. ఎంత ధారగా మాట్లాడతాడో, సంభాషిస్తాడో, ఉపన్యసిస్తాడో, ప్రసంగిస్తాడో అంత ధారగా ప్యారడీలు కూడా అలాగే ఉంటాయి ఆయనది. ఇంతకుముందే వారు చెప్పినట్టుగా, వ్యాఖ్యాతి చెప్పినట్టుగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఒక జన్మతః మనకందరికీ కూడా చాలా గొప్పనైనటువంటి వ్యక్తిగా మనం భావిస్తూ, ఎక్కువగా నేను ప్రసంగించడం అనేటువంటిది బాగుండదు కాబట్టి ఒక్క విషయాన్ని నేను ప్రస్తుతిస్తాను. పద్యాలు ఎలాగూ బాగుంటాయి, ప్యారడీలు ఎలాగూ బాగుంటాయి, కానీ సినిమా పాటలు కూడా చాలా గొప్పగా వ్రాసినటువంటి మహానుభావుడు. దాదాపు 600 పాటల వరకు వ్రాసినటువంటి మా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఒక్క పాట గురించి చెప్తాను నేను. ఆ పాట మనందరం కూడా వింటే అట్లా ఎవరు రాయలేదండి, ఇంతవరకు అలాంటి పాట రాలేదండి. అది ఓ వాలు జడ, ఓ వాలు జడ. పాడితే బాగుండదు కాబట్టి నేను వచనలాగానే అంటాను, ఎందుకంటే నేను వారికి మీకు తెలుసు నా గురించి. మీ మీద వాలిపోతున్నారు సార్, ప్లీజ్ వాలు జడ గురించి పాడండి సార్. ఓ వాలు జడ, మల్లె పూల జడ, ఓ పాము జడ, సత్యభామ జడ, నువ్వు వలిగితే నాకు దడ అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటలో ఎంత గొప్పగా రాశాడు అని చెప్పంటే, పట్టుజడ, రసపట్టు జడ, కని కట్టు జడ, కని పెట్టు జడ, పసగిట్టు జడ, పని పెట్టు జడ, పని పట్టు జడ, ఓ జడ వాళ్ళు జడ అని చెప్పని ఎందుకు గుర్తున్నాయని చెప్పంటే నువ్వు గుర్తున్నావు కాబట్టి. మనసులో అంత గొప్పనటువంటి ముద్ర వేసినటువంటి మా రామలింగేశ్వరరావు గారు అన్నటువంటి ఒక మాట మాత్రం, మనందరం కూడా మనుషులం, మనం అందరం కూడా ఈ జీవితంలో మన యొక్క సంసారాలని, మన యొక్క కుటుంబాన్ని నిర్వహిస్తున్నాం కాబట్టి ఒక మాట నేను చెప్పాల్సిన అవసరం ఉంది. జడ దువ్వని పొగడని మగడు జడ పదార్థమే ఓ జడ. ఇది అందరం గమనించుకోవాల్సిన అవసరం ఉందండి. ఆలుమొగలుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జడ దువ్వాల్సిన అవసరం ఉందని చెప్పని జొన్నమిత్రుల వారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఒకవేళ జడ వేసుకోకపోతే పొగడాల్సిందే, జడ వేసుకున్నా పొగడాల్సిందే అని చెప్పని చెప్తుంటారు. కాబట్టి అలా పొగడకపోతే, జడ దువ్వకపోతే వాడు జడ పదార్థమే అని చెప్పినటువంటి జొన్నమిత్రులకు నమస్కారం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దాదాపు మా శారద గారు బహుశా చిన్నవారేమో కానీ తక్కిన వాళ్ళందరం కూడా పెద్దవాళ్ళమే, 60 దాటిన వాళ్ళమే. అంతే కదా జొన్నమిత్రులు? 60 దాటిన వాళ్ళమే. మేము దువ్వినా దువ్వకున్నా పర్వాలేదు, పొగిడినా పొగడకున్నా పర్వాలేదు. సభలో ఉండేటువంటి యువకులకు అందరికీ కూడా ఇది ఒక రకమైనటువంటి మంత్రశక్తి ఇచ్చేటువంటి పరిస్థితి కాబట్టి మా జొన్నమిత్రుల రామలింగేశ్వర ఇటువంటి పాటలు కూడా బ్రహ్మాండంగా రాసినాడు. ఒక్క పాటతో నేను సరిపుచ్చుకుంటున్నాను. ఇంకెన్నో చెప్పాలని ఉంది కానీ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంక కొంచెం ముందుకు సాగితే ఒక గొప్ప హీరో పక్కనే అట్లూరి పూర్ణచంద్రరావు గారు ఉన్నారు కాబట్టి వారికి ఎంత మనసులో ఆనందం ఉందో కానీ మాకు ఇరువురిని చూసినందుకు మాకు ఆనందంగా ఉంది. నిజానికి మురళీమోహన్ గారు 1973 జగమేమాయ సినిమాలో మురళీమోహన్ గారిని హీరోగా పెట్టి అట్లూరి పూర్ణచంద్రరావు గారు జగమేమాయ సినిమా తీసినటువంటి రోజుల్లో అప్పుడే విద్యార్థి దశ నుండి లెక్చరర్గా పనిచేస్తూ మేము సినిమా రంగంలోకి ఎందుకు వెళ్ళకూడదు అనుకునేటువంటి రోజుల్ని నేను తలుచుకుంటున్నాను. ఇప్పుడు వీరిరువుని చూస్తే వారికి అట్లూరి పూర్ణచంద్రరావు గారు దొరికారు, జగమేమాయలో వచ్చారు, బాగుంది. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు సినిమా రంగంలో ఉన్నా కానీ తనకంటూ ఒక స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకొని, స్వచ్ఛమైనటువంటి బాటను ఏర్పరచుకొని ఈ ప్రపంచం కోసమని, ఈ లోకం కోసమని, ఈ దేశం కోసమని, రాష్ట్రం కోసమని, సమాజం కోసమని పాటుపడేటువంటి ఒక మంచి మనిషి ఎవరైనా ఉన్నారంటే మురళీమోహన్ గారు. నేను అన్నది ఇది అత్యుక్తి కాదు, అతిశయోక్తి కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళు మాట్లాడినట్టయితే కలహం
పుట్టించేటువంటి మాటలు మాట్లాడతారు, మాట్లాడినట్టయితే ఉద్రేకాన్ని పుట్టించేటువంటి మాటలు మాట్లాడతారు, మాట్లాడినట్టయితే ప్రతి నిమిషం కూడా నేను హీరోని అనిపించేటువంటి రీతిలో మాట్లాడతారు. అలా కాకుండా సాధుతత్వంతో, స్వాదుతత్వంతో, మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి భావంతో, మంచిగా ప్రవర్తిస్తూ మంచిగా ఉండడానికి మనకు కూడా ఒక ఆదర్శంగా ఉండాలనేటువంటి రీతిలో మసులుకునేటువంటి వ్యక్తి మాగంటి మురళీమోహన్ గారు. వారి పేరు రాజాబాబు గారు కృష్ణవేణి గారు చాలాసార్లు చెప్పారు. వారు నిజంగా రాజా లాంటి వారే. అయితే నాకు వారికి ఉండేటువంటి అనుబంధం ఒకటి చెప్పేసి నేను ప్రసంగాన్ని ముగిస్తాను. మా మురళీమోహన్ గారు నేను ఇరువురం కూడా కలిసి పనిచేశాం ప్రభుత్వంలో. వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి అధ్యక్షులుగా ఉన్నటువంటి రోజుల్లో నేను కమిషన్ ఇన్ఫర్మేషన్తో పాటు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయం అది. ఆ సమయంలో నంది నాటకోత్సవాలను నిర్వహించాలి అనేటువంటి సంకల్పంతో వాటిని జయప్రదం చేసినటువంటి మహానుభావుడు మా మురళీమోహన్ గారు. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మేము తప్పకుండా ఈ ఉత్సవాన్ని బ్రహ్మాండంగా చేస్తామని చెప్పని నంది నాటక నవదినోత్సవం అని చెప్పని చేసి దాదాపు 12-15 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు కూడా ఆ కార్యక్రమాన్ని నిర్విరామంగా దిగ్విజయంగా నిర్వహించినటువంటి పరిస్థితి మురళీమోహన్ గారి యొక్క ఆ సత్ప్రయత్నానికి నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు. అలాంటి మంచి పనులు చాలా చేశారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యారు. ఇంతకుముందే చూపించారు, అంత ఎత్తైనటువంటి బిల్డింగ్స్ కట్టించేటువంటి ఒక వ్యాపారవేత్తగా ఉన్నారు. వీటన్నిటిని మించి దైవభక్తి కూడా గొప్పగా ఉండేటువంటి మహానుభావుడు. కాబట్టి అలాంటి వ్యక్తికి జీవన సాఫల్య పురస్కారాన్ని ఇస్తున్నటువంటి సుబ్బరాజు చేస్తున్న ప్రయత్నం మీరు అభినందనీయులు. మీకు కూడా నేను అభినందనలు తెలుపుకుంటూ ఈ బాపు రమణ అకాడమీ చేస్తున్న ఈ సత్ప్రయత్నానికి మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఇలాగే బాపు రమణ అకాడమీకి తోడ్పడాలని చెప్పంటే ఆర్థికంగానో కాదు, హార్దికంగా మనం అందరం వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని మనవి చేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు సార్. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.